హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ PS బ్లాగ్. ఈరోజు మా పెనలూరులో వచ్చేసి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. ఓన్లీ చుట్టూరు అయితే మామూలుగా లేదు. ఇది కేవలం ఓన్లీ ఇక్కడ ఆడే వాళ్ళకి అనమాట, బయట వాళ్ళకి అన్నలే, ఓన్లీ మేమే. కానీ ఇంత గ్రేట్ గా తయారవుతుంది నేనైతే అనుకోవాలి అసలే. చుట్టూరు అంటే ఇండోర్ మాదిరి అనమాట, గాలి తగలకుండా. పల్లెటూరు లెవెల్లో ఏదో అలా క్రియేట్ చేశారు. అతను ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఫస్ట్ మ్యాచ్ మాకే, దుమ్ము లేకుండా అనమాట ఇదంతా. సో ముస్తఫా ఎంతో చక్కగా లైన్ కొడతాడు, తెలిసినాడు ఆటగాడు. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. గైస్, మన ఛానల్ కొత్తగా వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం అనేది పెనలూరు గ్రౌండ్ లో అనమాట. ఇది వచ్చేసి హై స్కూల్, అది వచ్చేసి జూనియర్ కాలేజ్, అది వచ్చేసి స్కూల్ ప్లస్ కాలేజ్ అనమాట, మోడల్ కాలేజ్. మన పెనలూరు గ్రౌండ్ ఇది. నెక్స్ట్ అంటే ఈ రోజు 4th నుంచి క్రికెట్ టోర్నమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. 1 lakh rupees ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 50,000 కార్కో బాల్తో స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు అయితే మంచి ఏమంతగా లేదు, అందుకే మా బిన్న పంపించింది గ్రౌండ్ కి. మన ఇండోర్ మామూలుగా లేదనమాట. అందరు ఎవరి పాటి వాళ్ళు కష్టపడతానే ఉన్నారు. మ్యాచ్ కూడా చూపిస్తా, అంటే ఫ్లూయెంట్ గా అంతా చూపిలేను అనమాట. అంతా చూపిస్తే మీరు కూడా చూడలేరు. మధ్యలో కొన్ని సీన్స్ అన్ని చూపిస్తా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ ముఖ్యం. బిగులు లవ్వాలు స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ చూడు ఏ సింక్ అయితే అది. ఫస్ట్ బాల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పాయింట్ గోస్ టు రామన్న సేదరం అన్న టీం. సర్వీస్ డౌన్. సో మా వాళ్ళు అయితే నెట్ అంటారు, గ్రిప్ అయితే పోయింది అనమాట. గ్రిప్ చుట్టించుకుంటున్నారు పెరవినంద దగ్గర. ఇదిగోండి, ఇదే మన బ్యాట్, మన టీం సాయి అన్న. సో మా క్లాస్ నేనే మ్యాచ్, మాకే టీము. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. మాకు మ్యాచ్ అయితే స్కోర్ వేసుకో అంటాడు. టాస్ అయితే మాకు పడిందంట, సాయన్న పోయిన టాస్ కి. మామూలుగా అయితే నేను పోయేవాడిని, ఒక్క మాకు సునీల్ అన్నాడు మ్యాచ్. నైస్ నైస్. మ్యాచ్ అయితే ఓడిపోయినాము. సో ఆరెంజ్ కలర్ గ్రిప్కి ఆరెంజ్ కలర్ గ్రిప్ అయితే ఇచ్చినాం, కానీ ఆడిన దాంట్లో పోయింది. మా వాళ్ళకి ట్రాక్ చేశారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఏంది మా మీది పడ్డా కూడా. ముందు తెచ్చుకోండి ఆర్గనైజర్లో. సరదా జస్ట్ ఫర్ ఫన్. ఓకే గైస్, సో మా మామూలు వచ్చేసి ఆ కోర్టు అయితే తీసుకున్నారు, అవతల కోర్టు. సో యువతల 23 మ్యాచ్లు, మొత్తం 6 మ్యాచ్లు అనమాట. యువతలు అయితే అయిపోయినాయి మ్యాచ్లు. ఇప్పుడు మన వాళ్ళు అటుపక్క ఆడుతున్నారు, అది లాస్ట్ మ్యాచ్. అక్కడికి వెళ్ళి చూద్దాం. మా వాళ్ళు ఆడుతున్నారు, వెంకీ మా వాళ్ళు. కమాన్ మామా, ఏం చేస్తున్నావు, ఏంది నువ్వు? ఓకే, పాయింట్ గోస్ టు మా టీం. 3 లవ్ అంట, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్. అవుటా? గుడ్ బాల్. వావ్, వాట్ ఏ పాయింట్. పాయింట్
ఫస్ట్ మామ టీం, ఇద్దరు మావాళ్ళు అవతలేరు, ఊరంతా మావలే, మరదలు మాత్రం లేరు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సూపర్ మామ. 4-8 అంట, అంటే 14, 18. గేమ్ అప్ కానీ కమాన్ మా. మొత్తానికి సెటిల్ అంతా అయిపోయింది అనమాట, అందరూ వెళ్ళిపోయినారు. చెప్పారు రేపు నుంచి క్రికెట్ స్టార్ట్ అవుతుంది, అది అక్కడ మొత్తం మ్యాట్ కి చెక్ చేస్తున్నాను అనమాట. కార్కో బాల్ కదా, సో బాల్ హైట్ లేస్తుందా లేదని చెప్పేసి. సో నా జీవితం అంతా గ్రౌండ్ లోనే గడిపేసాను నేను, ఎందుకంటే నా బాడీ తగ్గడానికి కారణం గ్రౌండే అనమాట. గ్రౌండ్ ఒకటే కాదు, మన డెడికేషన్ కూడా ఉండాలి. ఇదే మ్యాట్, సో ఈ హాఫ్ మ్యాట్ తో మనకు పని లేదు, ఎందుకంటే ఇక్కడంతా బాల్ పడవు, హాఫ్ నుంచి అవతల బాల్ పడతాయి. మనంతా చెక్ చేస్తున్నారు స్టేట్ ప్లేయర్స్. ముస్తఫా అన్న గ్రౌండ్ ప్లేయర్, చిన్నప్పటి నుంచి ఇండే ఉన్నాడు. కిట్లు అన్నీ వచ్చేసినాయి, వికెట్లు, దానిపైన బేల్స్ కూడా, కీపర్ గ్లౌజ్, ఈ బ్యాట్స్మెన్ గ్లౌజ్, ఈ కీపర్ ప్యాడ్స్, బ్యాట్స్మెన్ ప్యాడ్స్, ఈ కీపర్ ప్యాడ్స్, ఇది ఇన్నర్ గ్లౌజ్ అనమాట కీపర్కి. సో ఇంకా లోపల చాలానే ఉంటాయి. ఓమో తీసాను అన్ని సెట్లు, అన్ని 2 సెట్లు 3 సెట్లు వచ్చాయి. వావ్. హాయ్ గైస్, ఇప్పుడు మనం వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోయింది అనమాట. ఆడ నుంచి క్రికెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఫుల్గా ప్యాడప్ అయిపోయినా, వెళ్ళి ఒక బాల్ ఆడడం. ఏం లేదు, మనకు షార్ట్ అంటే భయం లేదు, మనకు తగిలితే మళ్ళీ హాస్పిటల్ పెట్టుకోవాలి, అదే భయం. అదే లాగ్ దెబ్బతింటుంది. సో ఇప్పుడు అన్న బాల్ వేస్తాం, మనం ఆడదాం. ఇది వచ్చేసి పాత బాల్, పక్కన పెట్టారు. ఇవన్నీ కొత్త బ్యాట్లు అనమాట, ఈ టోర్నమెంట్ కోసం అదే పని తెప్పించారు. నా 3 బ్యాట్లు కొత్తయే కదా, ఇప్పుడు తెచ్చింది 2 ప్రస్తుతానికి ఏదైతే 2 ఉన్నాయి, కొత్తటి ఇంకా ఇంట్లో ఉన్నాయంట. నెక్స్ట్ రేపు అయితే వస్తాయి, అవి కూడా చూపిస్తా. బ్యాట్లు అయితే చాలా బాగున్నాయి. బ్యాట్లు అంటే మంచి కాస్ట్లీటీ, కానీ అలా టప్పాటి అయితే కాదు, నాకంటే సరిపోవు అనుకోండి, ఇది విషయం కాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది వచ్చేసి కీపర్ ప్యాడ్ అనమాట, చిన్నటి, ఎందుకంటే కీపర్కి ఒకవేళ బాల్ అయితే తగిలి మోకాలు ఇరగకుండా. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు 6 కొట్టి మళ్ళీ